ముచ్చటగా మూడో వారం కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇది కూడా సవ్యంగా జరిగింది. కాకపోతే చిన్న మిస్టేక్ ఏంటంటే ట్రైన్ అయితే మేము మిస్ అయిపోయాం స్టార్టింగ్. ఇంటి దగ్గర నుంచి అంత బేగా బయలుదేరినా అక్కడికెళ్ళేసరికి ట్రైన్ అయితే మిస్ అయిపోయాం. ఇంకా చేసేదేం లేక అలాగే టైం ఉందని చెప్పేసి టిఫిన్ చేసేసాం. వేరే ట్రైన్ అయితే ఎక్కేసాం. ఇది కొంచెం లేట్‌గా దించుతుంది. ఇంకా మరి ఏం చేస్తాం, ఈలోపు వేడి వేడి పలుకులని వస్తే ఆ పలుకులు కొంచెం నోట్లో వేసుకొని అలా టైం పాస్‌కి ఆడిచ్చాం. ఇంకా బస్ దిగిపోయామండి. బస్ దిగిపోయి బస్ కోసం వెయిట్ చేస్తుంటే అక్కడ జాంకాయలు చాలా అందంగా కనిపించాయని చెప్పేసి తినేస్తున్నాం అనమాట. ఇంకా మా వదినేమో చిప్స్ తెచ్చిందని చెప్పి బస్ ఎక్కేసిన తర్వాత ఆ చిప్స్ అయితే లాగిచ్చేస్తున్నాను. ఇంకా తినడమే పనిలాగా పెట్టుకున్నాను ఈ వారం ఎందుకనో. అక్కడ బస్ దిగాక ఇంకా టెంపుల్‌కి అయితే మేము వెళ్ళిపోయామండి. అక్కడి నుంచి 1 అవుతుంది టైము. ఈసారి కొంచెం బస్ వేగంగా తీసుకెళ్ళింది. ఇంకా దిగడం టవల్ ఏసేసుకున్నాను గిరి దర్శనంకి. ఇంకా కొంచెం ఏదైనా తాగేసి తిరుగుదామని చెప్పేసి తాగాం. లెమన్ జ్యూస్ తాగేసిన తర్వాత ఇంకా రౌండ్ అప్ చేశామన్నమాట. 7 సార్లు తిరగాలి కదా! తిరిగేసిన తర్వాత లైన్‌లోకి అయితే వెళ్ళిపోయాం. ఫుల్‌గా ఆకలేసింది అందరికీ. ఇంకేం చేయాలో తెలియక మళ్ళీ బ్రెడ్ కొనుక్కున్నాం స్టేషన్‌లో. ఆ బ్రెడ్డే మాకు దిక్కయిందనమాట. అది తినేసాం. ఈ వారం అయితే చాలా అంటే చాలా రష్‌గా ఉంది. త్రయోదశి కదా! చాలా ఫుల్‌గా ఈ 2 వారాలు లేనంత జనం ఈ వారం మేము చూసాం. అంత జనం అయింది. కానీ లాన్ అయితే డెకరేషన్ వేరే లెవెల్ చేశారనుకో. చాలా జరిగింది లాన్ డెకరేషన్ అయితే టెంపుల్‌లోని. దర్శనం కొంచెం లేట్ అయినా లాన్‌కెళ్ళాక చాలా పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది కదా! అలా అనిపించిందనమాట. ఆ డెకరేషన్ చూసాక. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మాకు తెలీదు ఎంత రష్ ఉంటదని. కొంచెం ప్రిపేర్డ్‌గా వచ్చుండదు. బట్ పర్లేదు. దర్శనం అయితే చాలా జరిగింది కదా! దర్శనం జరిగింది. అంతా బానే అయిపోయింది. కాకపోతే ఇంటికెళ్ళడానికి కొంచెం లేట్ అవుతుంది. ట్రైను ఇక్కడి నుంచి బస్సు దొరకడమే చాలా కష్టమైపోయింది. ఇంకా దర్శనం అయిన తర్వాత చక్కగా ఒక టీ తాగాం. రిలాక్స్ అయ్యామనమాట టీ తాగి. ఈ టీ తాగేసి ఇంకా బయలుదేరడమేనండి. ఇప్పుడు బస్సులో కుస్తీలు పడాలి. ఇక్కడి నుంచి మేము రావులపాలెం ఎక్కి రావులపాలెం నుంచి రాజమండ్రికి అయితే బస్సు ఎక్కాం. ఒక యుద్ధమే చేసామనుకోండి. ఆ యుద్ధాన్ని నేను తీయలేదు. ఎందుకంటే ఆ యుద్ధంలో సెలపోద్ది కదా! అందుకని. ఇంకా ఫైనల్లీ సాంబార్ ఇడ్లీతోని ఆ రోజంతా గడిపేసాం. ఇంకా సాంబార్ ఇడ్లీతో ఫైనల్ చేసి ఇంకా ఫుడ్‌కి సెలవిచ్చి ట్రైన్ ఎక్కేసాం అనమాట. ట్రైన్ ఎక్కిన తర్వాత మా పాటలు చూడాలి. మాకెక్కడ సీట్లు లేక ఎక్కే దగ్గర ఏదో చిన్న ప్లేస్ ఉంటే అక్కడైతే సెటిల్ అయిపోయాం మేము. మరి మామూలుగా సెటిల్ అవ్వలేదు. అది మీరే చూడండి. ఇక్కడ వీళ్ళంటారు ఇది వీడియో వదలట్లేదు అసలే. అన్ని దగ్గర తీసి పడేస్తుంది వీడియో అని అంటున్నారు. అందుకని అలా తిప్పుతున్నాననమాట. మొత్తానికైతే సాంబార్ ఇడ్లీ కూడా మంచిగా టేస్టీగా ఉంది. వేడి వేడిగా బాగా అనిపించింది నాకైతే. ఇదేనండి. చూసారు కదా మా సీట్లు. ఇలా అనమాట. సెటిల్ అయిపోయాం. ఎక్కడైతే ఏముంది కూర్చొని ఇంటికెళ్ళిపోతున్నాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.